బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి కల్పన. పలంనేరులో ఈస్ట్ మెన్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఏర్పాటు. జిల్లా కలెక్టర్. రాష్ట్రంలో ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి. పలంనేరు ఎమ్మెల్యే గంగవరం. పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి కల్పన జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి కల్పన జరుగుతుందని, ఈస్ట్ మెన్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఏర్పాటుపై గతంలో వికోట, చిత్తూరులో సమావేశం ఏర్పాటు చేశామని, పలంనేరు ఈస్ట్ మెన్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించడానికి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గార్మెంట్స్ ఏర్పాటు ద్వారా పలంనేరు పరిసర ప్రాంతాల్లో దాదాపు 2000 నుండి 4000 మందికి ఉపాధి లభిస్తుందని, ఎస్హెచ్జి మహిళలు శ్రమించి గార్మెంట్స్లో 8 గంటల పని చేయాలన్న నమ్మకం కలిగిస్తే ఈస్ట్ మెన్ ఎక్స్పోర్ట్ కంపెనీ స్థాపించడానికి యాజమాన్యం ముందుకు వస్తుందన్నారు. పలంనేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి కృషి చేస్తుందన్నారు. పరిశ్రమల స్థాపన ద్వారా మహిళలకు ఆర్థిక స్వలాభం లభించేందే ఉద్దేశంతోనే పలంనేరు, వికోట, కుప్పంలో గతంలో అనేక గార్మెంట్స్ పరిశ్రమలను తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ శ్రీదేవి, ఈస్ట్ మెన్ ఎక్స్పోర్టర్ గ్లోబల్ క్లాసికింగ్ ప్రైవేటింగ్ లిమిటెడ్ సిఇఓ రితేష్ కుమార్, జనరల్ మేనేజర్ మొయిద్దీన్, డిఐసి ఏడి వెంకటరెడ్డి, ఏపీఐఏసి మేనేజ్మెంట్ ఇస్మాయిల్, పలంనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, ఏపీఎంలు, డిపిఎంలు, సిసిలు, సంఘ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. కంపెనీ ద్వారా 2000 నుంచి 3000, 4000 వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట. ఈ 2000, 3000, 4000 ఉద్యోగం ఇవ్వడం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి. వర్క్ ఫోర్స్ ఇంట్రెస్టెడ్ గా ఉండాలి. వర్క్ ఫోర్స్ సక్రమంగా పనిచేస్తే సస్టైన్ అవుతుంది కంపెనీ. వర్క్ ఫోర్స్ ఉంటేనే బేసిక్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది. మనం అందరూ చూస్తున్నాము, చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి, గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగినాయి. కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆర్ లేబర్ బేసిక్లీ కరెక్ట్ గా పనిచేయలేకపోతే చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా అయినాయి, కంపెనీస్ క్లోజ్ కూడా అయినాయి. సో పలంనేరు మండలి కాదు, పలంనేరు చుట్టుపక్కల అంటే 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే ఒక కామన్ ప్లేస్ లో ఒక ఇండస్ట్రీ పెట్టగలిగితే మనము 2000, 3000, 4000 ఇండస్ట్రియల్ జాబ్ ఇవ్వడానికి ఒక సిచ్యువేషన్ ఫ్యూచర్ తయారవుతుంది. సో నేను అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఈరోజు సభలో చూస్తే ఆల్మోస్ట్ 200 to 50 విమెన్ మెంబర్స్ వచ్చారు. మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, టైలరింగ్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంట్లో చేసుకుంటారు, ఆర్ మేబీ మీరు ఒక కంపెనీలో వెళ్తుంటారు. సో ముఖ్యంగా మీ తరఫు నుంచి ఇంట్రెస్ట్ వస్తే ఆర్ మీ మిగతా ఎస్హెచ్జి మెంబర్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే మీరు బేసిక్లీ 8-9 గంటల ప్రతిరోజు మీకు ఆ క్షమత ఉంటే పనిచేయడానికి ఒక ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది. నేను ఏమేమి ఇప్పుడు నంబర్ చెప్పాం, 2000, 3000, 4000 వరకు ఉద్యోగం క్రియేట్ చేయగలుగుతాం. సో ఈ చూస్తే సుమారుగా 1200 ఎస్హెచ్జి విమెన్ ఉన్నారు. వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ గతంలో కొంచెం ఈ సెక్టర్ లో పనిచేశారు, ఇప్పుడు కూడా మీరు ఇంట్లో పనిచేస్తున్నారు. అటువంటి ఫోన్ నంబర్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 1200 డేటా కంపెనీతో కూడా షేర్ చేసి మీరు కూడా సర్వే చేయండి. సో వాళ్ళు కూడా ఇప్పుడు సర్వే మొదలు పెడతారు, వాళ్ళు కూడా ఒక ఏజెన్సీ పెడతారు. సో ఈ సర్వేలో కంపెనీకి ఒక ఐడియా వస్తుంది, ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా స్కిల్స్ ఉందా లేదా, అన్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు బేసిక్లీ కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తారు. సో ఈ సభలో నేను ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడైనా అటువంటి కంపెనీ వస్తే, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఈ ఏరియాలో నుంచి వర్క్ ఫోర్స్ రాకపోతే వాళ్ళు చిత్తూరు వెళ్ళిపోతారు, ఆర్ చిత్తూరులో సపోజ్ కరెక్ట్ గా వర్క్ ఫోర్స్ రాకపోతే పక్కన జిల్లా అనంతపూర్ వెళ్ళిపోతారు, వర్సెస్ సత్యసాయి వెళ్ళిపోతారు. సో కంపెనీకి చూస్తే కంపెనీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే మన సైడ్ నుంచి కూడా ఇనిషియేటివ్ ఉండాలి, మన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. బికాజ్ అటువంటి కంపెనీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి. సో నేను రిక్వెస్ట్ కోరితే ఖచ్చితంగా ఎప్పుడైనా అటువంటి రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు ముందుకు రావాలి. మీరు ముందుకు వస్తే మీలాంటి చాలా మంది ఇంకా ముందుకు వస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది. అండ్ దెన్ ఆటోమేటిక్ గా ఇన్కమ్స్ కానీ ఎకానమీ కూడా పెరుగుతుంది. సో అదే రిక్వెస్ట్ మీకు, ఫ్యూచర్ లో కూడా అటువంటి ఆప్షన్స్ వస్తాయి, ఫ్యూచర్ లో సర్వే చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా అటువంటి అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి, పార్టిసిపేట్ చేయాలి. కంపెనీ వచ్చిన తర్వాత మీరు పనిచేస్తే, జాబ్ చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది. నేను ఇంకా చాలా కంపెనీస్ ఇంకా రావచ్చు. సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ఎక్స్పోర్ట్స్ సిఇఓ గారు
ఆ సంస్థకు సంబంధించి మొహిద్దీన్ గారు, పీడీ గారు, వేదిక పైనటువంటి ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా మహిళా సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క మహిళా సోదరి మనందరినీ కూడా ఒక ఎంటర్ప్రీనర్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ యూనిట్ పెట్టాలనేది ముఖ్య ఉద్దేశము. సో ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా గార్మెంట్స్ కి సంబంధించి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలా, పెడితే మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి, దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కనుక్కోవడానికి, మీ ఆలోచనలు కనుక్కోవడానికే ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశాం. దగ్గర గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. 4 రోడ్లలో అప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగానే H2 గార్మెంట్స్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ కానీ, విశ్వం అపరెల్స్ కానీ, అదేవిధంగా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ, బీకోటలో ఏకేఆర్ టెక్స్టైల్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు తీసుకొచ్చాం. దాని ఉద్దేశం కూడా అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సాయి ఎక్స్పోర్ట్స్ అని కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు. అవి కొంతవరకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ట్రైన్ చేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి, ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా కొన్ని ఒడిదుడుకులకు లోనే కూడా ఈరోజు H2 గార్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి. కూడా చిన్న చిన్న గార్మెంట్స్ మన SHO చేస్తూ ఉన్నారు. చాలా మంది చిన్న చిన్న ఇంట్లో పెట్టుకొని ఒక 60 మందిని, 50 మందిని, 20 మందిని పెట్టుకొని ఇక్కడ మీరు చేయడం నేను చూస్తా ఉన్నాను ఊర్లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గర జాబ్ వర్క్ తీసుకొని మనం కూడా చేయొచ్చు. కరెక్ట్ గా జాబ్ వర్క్ తీసుకొని చేస్తే ఆ జాబ్ వర్క్ ద్వారా కూడా మనకు ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలని, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని, జీడిపి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కి ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి ఈ రోజు ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసేదాని ఆలోచనతోనే ఈ రోజు తిరుపూర్ నుంచి కూడా ఈ రోజు ఏదైతే ఈస్ట్మెన్ ఎక్స్పోర్ట్ ఈ టెక్స్టైల్ పాలసీ కావచ్చు, ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ గా ఇండస్ట్రియలైజేషన్ కావాలా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీస్ అన్ని కూడా మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు ఈ టెక్స్టైల్కు మనకు ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిలో కొంత అనుభవం ఉండి కొంత చేసే వాళ్ళనే ఎక్కువగా కూడా పీడీ గారు కూడా ఈ కార్యక్రమానికి పిలవడం కూడా జరిగింది. మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటే, ఎందుకంటే ఈ రోజు మనకు ఇంటి దగ్గరనే మన ప్రాంతంలోనే మనకు ఒక ఇండస్ట్రీ ఉండి దానికి మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి మీ కుటుంబాల్లో కూడా ఆర్థికంగా మీరు నిలబడడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఈ రోజు అన్ని రకాలుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఇండస్ట్రీస్ సంబంధించి వాళ్ళు కూడా మన ముందుకు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని సక్రమంగా వాడుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్, ఎందుకంటే గతంలో ఆ విశ్వం అప్రోచ్ అయితే దాదాపు 10 ఎకరాలు ఇచ్చాం. గవర్నమెంట్ రేటు ఆ ఇండస్ట్రీస్ కి ఆ రోజు 22 లక్షలు ఉంటే ఒక మహిళా ఎంటర్ప్రీనర్ గా ఈరోజు అందరూ మహిళలు ఇక్కడ ఉన్నారు. పక్కనే సాయికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా 50% తక్కువగా రేట్ ఇచ్చాం. అందరికి 22 లక్షలు ఇస్తే దానికి 10 లక్షలకే కేబినెట్ లో డెసిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇవన్నీ మన ఉద్దేశం పెట్టుకునే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం. నేను కూడా ఆ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడాను. కలెక్టర్ గారు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు.
ఈ జిల్లాలో ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ పెడితే మనందరికీ కూడా కరెక్ట్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఓ డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో పెడితే మనందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయనేది కూడా వాళ్ళతో మాట్లాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. అయితే మీరు దీని ద్వారా ఏ రకంగా చేసుకుంటారనేది మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీరు బయట రాకపోతే ఇక్కడనే మనకు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. వేదికను అలంకరించిన మన గౌరవ ఎమ్మెల్యే ఏరియాస్ ఉన్నాయి కాబట్టి Chief Executive Officer Ritesh with us. I'll talk in English, so you can just translate that. Good to be here with this August gathering, and happy to see all of you. And sorry for making you to wait for long. Our intention is to be here in Andhra. That is why we are here today. And good morning, everyone. I just want to give you, many of you must be aware of the garment industry. Just wanted a little bit update on why we are looking at this industry and what is the future of this industry. Garment is one of the industry in India which is there from long time, but there is a big demand. This industry today, India is still lacking. If you see our neighboring countries like Bangladesh, China, Vietnam, these are the countries which produces maximum garments. Of Bangladesh country, earning is from this industry. So we as a company, we are operating in Tirupur. Now, if you know about Tirupur, it is having close to 500,000 workers over there working in this industry. You see Bangalore also, there are many factories, many companies. They are operating there. In Andhra, Hindupur is one of the regions which have also got this industry. Earlier, this industry was more into cities like Bangalore, Tirupur, Delhi, Mumbai, all those cities. Now people are like, we as a company, we are taking, rather than bringing people to cities, we are bringing factories to the villages actually. So there is a lot of potential in this industry. Like, we in fact, India still need maybe 1 crore people to work in this industry, even today. So the reason we are exploring this place. సో అందువల్ల మేము ఈ లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. Thank you. So for that purpose only we are looking how many people are interested to work, how many people if you have in the sense knowledge of this industry, it's very good, which runs almost all working days. Business is also very consistent in this industry. It's only thing lacking is skilled manpower and consistency of the people in the industry. So he has explained you everything. So, but still, our motto is generation of employment. We have to give employment to the people being in this industry. So, which is in Tamil Nadu right now. We have factories spread over in Tamil Nadu, and we have people like you working in Tamil Nadu. We are taking care of people and their families as a company. Our intention is to move out of Tirupur and look for some other areas. So we have chosen Andhra Pradesh as our first place to really look at the possibility of starting our factory. So your big support, cooperation, I think company will be surely taking care of all of you, because ultimately it's a collective effort from both the company as well as people to really excel in the field. So